సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం చార్మింగ్ స్టార్ శర్వా నటించిన మనమే మూవీ రివ్యూ. ఈ పాటికే చాలా మంది ఈ సినిమాని చూసేసి ఉంటారు. చూసిన వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి మీ రేటింగ్ ఏమిటో కింద కామెంట్స్ లో ఇవ్వండి. నా రివ్యూలు ఎందుకు లేట్ అవుతున్నాయి అంటే నా కెరీర్ కు సంబంధించి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే నాకు స్ట్రాంగ్ గా మోటివేషన్ ఇచ్చారు కదా, ఎవరు ఇచ్చారో, ఎలా ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో మీలో చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు కొంచెం వాళ్ళకి చెప్పండి కామెంట్స్ లో. మోటివేషన్ అంటూ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మార్పు ఉంటది. నాకు సంబంధించి మార్పు మొదలయ్యింది. అందుకనే మన రివ్యూలకు సంబంధించిన వీడియోలు లేట్ అవుతున్నాయి. ఇప్పటికింతే సమయం వచ్చినప్పుడు వివరాలని సందర్భాన్ని బట్టి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతే చార్మింగ్ స్టార్ శర్వానంద్కి ఇంట్రెస్టింగ్ గా హీరో ట్యాగ్ ఇచ్చారు, చార్మింగ్ స్టార్ అని. హి డిజర్వ్స్ దట్ టైటిల్. ఎందుకంటే చార్మింగ్ పర్ఫార్మెన్స్ అతను ఇస్తాడు, అవసరాన్ని బట్టి, క్యారెక్టర్ ని బట్టి. పోతే అతని దగ్గర ఒక ప్రాబ్లం ఉంది. అదేమిటి అంటే కథలకు సంబంధించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి, లీగ్ మారి కొత్త లీగ్ లో వెళ్ళటానికి అవసరమైన పాయింట్స్ ని, అవసరమైన కాంబినేషన్స్ ని అతను తీసుకోవట్లేదు. ఒక కంఫర్ట్ జోన్ లో ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నాడు. ఆ జోన్ నుంచి అతను బయటకు రావాల్సిన అవసరం ఉంది. పోతే ఈ సినిమాతో మాత్రం అతను కంఫర్ట్ జోన్ ని వదిలిపెట్టి నెక్స్ట్ లీగ్ కి వెళ్లే ఛాన్స్ తీసుకుంటాడు అని చెప్పలేని పరిస్థితి. అలా ఎలా? ఎందుకని ఈ సినిమాతో శర్వానంద్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాలేదు అంటే ఈ విషయానికి సంబంధించిన సమాధానం నేను స్ట్రైట్ గా చెప్పలేను. మీలో చాలా మందికి ఆ సమాధానం ఏమిటో తెలుసు. తెలియని వాళ్ళకి తెలిసిన వాళ్ళు కామెంట్స్ లో చెప్పండి. సో ఈ సినిమాతో శర్వానంద్ కెరీర్ కి సంబంధించి ఒక గేమ్ చేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి. మరి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక హిట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ప్రస్తుతం అయితే శర్వానంద్ కి ఒక హిట్ అవసరం ఉంది. ఈ సినిమాతో ఆ అవసరం ఏ మేర తీరే అవకాశం ఉంది మాట్లాడుకుందాం మన సమీక్షలో. కథ విషయానికి వస్తే విక్రమ్ జాలీ ఫెలో, అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తో సంబంధం లేకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వకుండా హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ప్లే బాయ్. బాధ్యతగా ఉండటం, బాధ్యత తీసుకోవడం అస్సలు ఇష్టం లేని పనులు విక్రమ్ కి. కానీ అనుకోని కారణాల మూలంగా అతను బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. బాధ్యతతో ఓ ప్రమాదం ఉంది. బాధ్యత గురించి పట్టించుకోకపోతే అది కూడా నీ గురించి పట్టించుకోదు. పోరాన్ని బతుకు, నీకు నచ్చినట్టుండు అని వదిలిపెట్టేస్తుంది. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బాధ్యతని తీసుకుంటే మాత్రం మొట్టికాయలు వేసేస్తుంది, జల్లకాయలు కొట్టేస్తుంది, మార్చి వదిలిపెట్టేస్తుంది. ముఖ్యంగా ప్రయోజకుడిని చేసేస్తుంది, మంచివాడు అనిపించేస్తుంది నిన్ను. తప్పలేదు, విక్రమ్ బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత పేరు ఖుషి. ఖుషి ఎవరు అంటే ఓ 2 ఏళ్ల చిన్నపిల్లాడు. ఆ ఖుషి బాధ్యతని విక్రమే కాదు, సుభద్ర అని ఇంకో అమ్మాయి కూడా తీసుకుంది. ఇద్దరు కలిసి జాయింట్ గా అతని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే దానికి సెంటిమెంట్ తో కూడిన ఒక ఎమోషనల్ డీటెయిల్ ఉంది. మొత్తంగా అయితే విక్కీ మారాలి. విక్కీని మార్చడం కోసం ఫేట్ డిజైన్ చేసిన ప్లాన్ అది. అంతకుముందు పరిచయం లేని, అస్సలు సంబంధం లేని సుభద్ర విక్రమ్ లైఫ్ లోకి వచ్చింది. పెళ్లి కాకుండానే ఒక 2 ఏళ్ల పిల్లోడికి తండ్రి కావాల్సి వచ్చింది విక్రమ్. ఈ పరిణామాలు అతని జీవితంలో ఎలాంటి మార్పులకి కారణమయ్యాయి తెలుసుకోవడం ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే మనమే ఈ టైటిల్ వినగానే ఎలాంటి వైబ్రేషన్ వస్తుంది? యూత్ఫుల్ వైబ్రేషన్ వస్తుందా? మాస్ వైబ్రేషన్ వస్తుందా? రాదు కదా. మరేమనిపిస్తుంది? ఒక ఎమోషనల్, ఫీల్ గుడ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ అన్న వైబ్ వినిపిస్తా ఉంటది కదా. ఎస్, ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనరే. పోతే నేనేం చెప్తాను అంటే ఈ సినిమా ఒక ప్రయోగం. ఆశ్చర్యపోవద్దు, ఈ సినిమా ఓ ప్రయోగమే. పోతే అది ప్రేక్షకుల దృష్టికోణంలో నుండి కాదు, డైరెక్టర్ దృష్టికోణంలో నుండి. ప్రయోగమా అదెలా అని బ్లాంక్ అయిపోవద్దు, ఎక్సైట్ అవ్వండి. ఎందుకంటే ఎక్సైటింగ్ డీటెయిల్ ఉంది దానికి సంబంధించి. ఇప్పటి వరకు చూసుకుంటే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య చేసిన అన్ని సినిమాలతోనూ ప్రయోగాలే చేశారు. క్రైమ్ కామెడీ మూవీగా తీశారు, క్రైమ్ థ్రిల్లర్స్ తీశారు, కామెడీ మిస్ అవ్వకుండానే థ్రిల్లర్స్ తీశారు. అలా థ్రిల్లర్స్ తోనూ క్రైమ్ కామెడీతోనూ ఒక కొత్త ఒరవడిని సృష్టిద్దాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అనుకున్నారు. పోతే ఆ ప్రయోగాలన్నీ కూడా మాక్సిమం ఫెయిల్ అయ్యాయి. అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లా ఆయన రకరకాల ప్రయోగాలు చేస్తానే ఉన్నారు. నాని, నాగార్జునతో కలిపి ఒక ఎమోషనల్, కమర్షియల్, మాస్ ఎంటర్టైనర్ ని కూడా తీశారు. ఇంతకు ముందు మహేష్ బాబు మేనల్లుడితో ఓ రకమైన ఎక్స్పెరిమెంట్ చేశారు, అదో సపరేట్ జోనర్. ఇప్పుడు తీసుకుంటే కంప్లీట్ గా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ని ప్రయోగం చేశారు. సినిమాలో స్టోరీ పాయింట్ మాత్రం చాలా బాగుంది. ఆ స్టోరీ పాయింట్ ని
వింటేనే హృదయం యూత్ఫుల్ ఉరకలేస్తది. అనుకోని పరిస్థితుల కారణంగా ఒకే ఇంట్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి 4 నెలల పాటు ఉండాల్సి వస్తుంది. రియల్ లైఫ్ లో ఏ యూత్ కైనా ఇలాంటి ఛాన్స్ దొరుకుద్దా? దొరకదు. మాక్సిమం సాధ్యం కాదు, సినిమాల్లోనే సాధ్యం అవుద్ది. అదే ఫ్యాంటసీ వ్యవహారం. జరగదు అని తెలిసిన ఇలాంటి సిచ్యువేషన్ మాకు కూడా వస్తే అని యూత్ ఎక్సైట్ అయ్యే అవకాశం ఉంటది. ఆ పాయింట్ ని ఓన్ చేసుకుని క్రేజీ ఫీలింగ్ తీసుకునే అవకాశం ఉంటది. ఈజీగా అట్రాక్ట్ అవుతారు యూత్. దానికి తగ్గట్టు సినిమాలో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే టాప్ లేచిపోయే బ్లాక్ బస్టర్ పడిపోద్ది. అలా తెలియని ఇద్దరు ఒకే చోట 4 నెలలు కలిసి ఉండాల్సి రావటం, వాళ్ళ మధ్యన లవ్ స్టోరీ, ఆ పైన ఆ ప్రాసెస్ లో మంచి హ్యూమన్ ఎమోషన్స్ కి స్కోప్ ఉంది. సెటప్ అయితే అదిరిపోయింది ఈ స్టోరీ పాయింట్ కి సంబంధించి. కానీ ఎందుకని ఈ సినిమాకి సంబంధించి యావరేజ్ టాకే వినపడుతుంది, బయట యావరేజ్ రిపోర్ట్స్ వినపడుతున్నాయి అంటే జరగాల్సిన మ్యాజిక్ జరగలేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఈ సినిమాకి చాలా పెద్ద డ్రాబ్యాక్. కానీ సినిమాలో విజువల్స్ ఉన్నాయి బాస్, భలే గ్లామరస్ గా ఉన్నాయి. విజువల్ ట్రీట్ అంతే. శ్రీరామ్ ఆదిత్య విజువల్స్ కి సంబంధించి మాత్రం గ్లామర్ అదరగొట్టారు. సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, అలాగే కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్లతో మాత్రం డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య వండర్ఫుల్ గా పనిచేయించుకున్నారు. ప్రత్యేకమైన సెన్స్ ఉందనుకుంటా, ప్రత్యేకమైన టేస్ట్ ఉందనుకుంటా ఆ 3 డిపార్ట్మెంట్లని అందంగా వాడుకోవడానికి సంబంధించి ఆయనకి. పోతే విజువల్ ట్రీట్ అనేది సినిమాని సేవ్ చేయలేదు. కంటెంట్ బాగుంటే విజువల్ ట్రీట్ అనే వ్యవహారం సినిమా సక్సెస్ కి ఎక్స్ట్రా మైలేజ్ ఇస్తుంది అంతే. మరేం జరిగింది కంటెంట్ విషయంగా అంటే ఒక విషయానికి సంబంధించి మార్పు జరగలేదు. అదే ఇక్కడ ప్రాబ్లం. అదేంటి అంటే టిపికల్ శ్రీరామ్ ఆదిత్య స్క్రీన్ ప్లే రైటింగ్. మంచి స్టార్ కాస్ట్ తీసుకుంటాడు, మంచి స్టోరీ పాయింట్ తీసుకుంటాడు, కానీ స్క్రీన్ ప్లే విషయంగా మాత్రం అదే పొరపాటు. ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే పొరపాటు. ఇంట్రెస్టింగ్ నోట్ తో సినిమాని మొదలు పెడతాడు, అదే ఫ్లోలో ఓఆర్ఆర్ మీద మంచి స్పీడ్ తో వెహికల్ వెళ్ళిపోతున్నట్టు ఆ స్క్రీన్ ప్లే వెళ్ళిపోతే అసలు ఇబ్బంది ఏమి ఉండదు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు దిగుతాడు, ఆ దిగేదేదో సర్వీస్ రోడ్ లో కన్నా దిగడు, డొంక రోడ్ లోకి దిగుతాడు. దిగిన తర్వాత ఎటు వెళ్ళిపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో అర్థం కాదు. గొంతులో ఉన్న రోడ్డుల్లో కొదేసి వదిలి పెడతాడు. ఒక్కసారి ట్రాక్ దిగాడు అంటే మళ్ళీ ట్రాక్ లోకి రాడు. ఒక్కొక్కసారి దగ్గరకు వచ్చినట్టు ఉంటాడు, ట్రాక్ లోకి వచ్చేస్తున్నాడు అనిపిస్తుంది, కానీ డీవియేట్ అవుతాడు, ఎటో వెళ్ళిపోతాడు. సినిమా అయిపోయేంత వరకు ఇదే పరిస్థితి. స్క్రీన్ ప్లే ఫ్లోని గ్రిప్పింగ్ గా రాసుకోవడానికి సంబంధించి ఎక్కడికక్కడ తడబాటే కనిపిస్తా ఉంటది, కానీ కాన్ఫిడెన్స్ కనిపించదు, కమాండ్ కనిపించదు. కాన్ఫిడెన్స్ ఉండదు అని కాదు, ఉంటది. కాకపోతే పొరపాట్లను కూడా కాన్ఫిడెంట్ గా చేస్తారు. అది ఆ స్క్రీన్ ప్లే లో పెద్ద ప్రాబ్లం. ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. కథలో రాహుల్ రవీంద్రన్ ని విలన్ అన్నట్టు ఇంట్రడ్యూస్ చేశారు. విలన్ క్యారెక్టర్ అన్న తర్వాత కథలో సీరియస్నెస్ ని క్రియేట్ చేయాలి, ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయాలి, కానీ అతను తీసుకునే ఐడియాస్ అన్ని కూడా చప్పగా ఉంటాయి. వాటిని చూస్తే పాపం రాహుల్ రవీంద్రన్ అనిపిస్తుంది. నార్మల్ రెగ్యులర్ ఆర్టిస్ట్ కాదు రాహుల్ రవీంద్రన్, డైరెక్టర్ కూడాను అతను. అలాంటి అతన్ని విలన్ గా చూపిస్తున్నప్పుడు స్పెషల్ ఎంటర్టైన్మెంట్, స్పెషల్ ఇంపాక్ట్ ఉండాలి కదా. బఫూన్ ని చేశారు ఆ విలన్ ని. బఫూన్ ని చేసుకొని ఇంకేమైనా చేసుకొని ఆ వ్యవహారం మూలంగా కథకి వాల్యూ యాడ్ అవ్వాలి కదా. వాల్యూ యాడ్ అవ్వకపోతే అది వేస్ట్ ప్రయత్నమే. వేస్ట్ ప్రయత్నం సినిమాని డ్యామేజ్ చేస్తుంది. అలానే రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కథకి ఎలా అవసరమో అర్థం కాదు. జస్ట్ రాహుల్ రామకృష్ణ ఇమేజ్ ను వాడుకోవాలని చూసారు, కానీ అతనితో ఇంపాక్ట్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేయాలి అనుకోలేదు. ఇది కూడా డ్యామేజ్ స్ట్రాటజీనే. కథ నడిపించడానికి స్కోప్ కనిపించని ప్రతి చోట కొత్త క్యారెక్టర్ ని తీసుకురావటం, దాంతో కాలక్షేపం చేయటం, అలా సినిమాని నడిపించేయటం ఇంట్రెస్టింగ్ స్టోరీ డిజైనింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ అని అనిపించుకోదు. నేను ఇంతకు ముందు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాను, ఎవరైనా బిర్యానీ చేయడానికి ఉపయోగించే ఐటమ్స్ ఒకటే. అదే రైస్ వాడతారు, బాస్మతి రైస్ వాడతారు, వెజిటబుల్స్ వాడతారు, మసాలాలు వాడతారు. కాకపోతే వాటిని ఎవరు ఎలా వాడుతున్నారు అనే దాన్ని బట్టి రుచి మారుద్ది. అంతేగాని నీళ్లు మరగబెట్టి బియ్యం పోసేసి కూరగాయలు తరగకుండా, లేకపోతే వాటిని వేరే రకంగా స్మాష్ చేయటమో పేస్ట్ చేయటం అలా చేయకుండా యాజ్ ఇట్ ఈస్ గా రా కూరగాయలని అందులో పడేసి మసాలాలను కూడా దంచకుండా నూరకుండా అలాగే వేసేస్తే అవసరమైన టేస్ట్ వస్తుందా? రాదు కదా. కొన్ని విషయాల్ని కొన్ని రకాలుగా ఉపయోగించాలి. ఎంత నీట్ గా, ఎంత స్మార్ట్ గా, ఎంత ఇన్నోవేటివ్ గా వాడుతున్నాం అన్న దాన్ని బట్టి రుచి మారుద్ది. ఈ సినిమా కోసం కూడా శ్రీరామ్ ఆదిత్య కమర్షియల్, ఫ్యామిలీ, ఎమోషనల్, ఎంటర్టైన్మెంట్ అని అనిపించుకోవడానికి అవసరమైన అన్ని ఐటమ్స్ ని తీసుకున్నారు, కానీ వాటిని ఇంట్రెస్టింగ్ గా యూజ్ చేయలేదు. కొన్ని ఐటమ్స్ మాత్రమే బాగా వాడుకున్నారు. మాక్సిమం ఐటమ్స్ తో జస్ట్ సేఫ్ గేమ్ ఆడటానికి ప్రయత్నించారు, అది పూర్తిగా వర్కౌట్ అవ్వలేదు. పొరపాట్ల నుంచి ఎవరైనా సరే నేర్చుకుంటారు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా పొరపాట్లు అలాగే ఉన్నాయి అంటే కొంచెం బ్యాడ్ లక్ అయిన వ్యవహారం అనేది చెప్పాలి. నిజంగా శ్రీరామ్ ఆదిత్యకు వచ్చిన అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే అతను ఇప్పుడు ఒక టాప్ రేంజ్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఉండాలి.
కానీ ఇంకా బ్యాక్ బెంచర్ లాగానే మిగిలిపోతున్నారు. పోతే శర్వానంద్ మాత్రం సినిమాలో బాగున్నారు, బాగా చేశారు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టరే ఆయనకు దొరికింది. కాకపోతే ఆ క్యారెక్టర్ లో ఎంటర్టైన్మెంట్ బాగా ఎలివేట్ అవడానికి అవసరంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ సిచ్యువేషన్స్ పడలేదు. పోతే ఈ సినిమాలో ఒక హైలైట్ ఉంది. అదేమిటి అంటే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య సన్ విక్రమ్ ఆదిత్య బాగున్నాడు. ఆ కుర్రోడు చాలా బాగా చేశాడు. ఆ కుర్రోడ్తో చాలా ఇంట్రెస్టింగ్ గా యాక్ట్ చేయించారు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. కృతి శెట్టికి ఈ సినిమాతో కూడా బ్యాడ్ లక్ ఎదురైందని చెప్పొచ్చు. మంచి రోలే, సినిమా అంతా ఆ రోల్ కనిపిస్తానే ఉంటది. కాకపోతే అందంగా తయారు చేయించి ఎక్కడికక్కడ నుంచోబెట్టడమే కానీ ఆ క్యారెక్టర్ తో అవసరమైన ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయారు. మ్యూజిక్ విషయానికి వస్తే హెషామ్ అబ్దుల్ వహాబ్ ఆయన మ్యూజిక్ బాగుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి సంబంధించి చాలా మంచి ఇంప్రెషన్ తీసుకున్నారు. పాటలు చాలానే ఉన్నాయి ఈ సినిమాలో, కాకపోతే అవసరమైన ఇంపాక్ట్ ఆ పాటలు క్రియేట్ చేయలేకపోయాయి. మొత్తంగా మనమే ఈ సినిమా గురించి చెప్పేది ఏమిటి అంటే కొన్ని విషయాలకు సంబంధించి సర్దుకుపోతే ఓ యావరేజ్ ఎంటర్టైనర్ ని చూసామన్న ఫీలింగ్ ఉంటది. సర్దుకోకూడదు అనిపిస్తే మాత్రం అంతగా ఎంటర్టైన్ చేయదు ఈ సినిమా. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.